ఎక్స్ మెంబర్ ఆఫ్ పార్లమెంట్, నర్సాపురం, ఆంధ్రప్రదేశ్. ఈయన పవన్ కళ్యాణ్ గారు కాపు సామాజిక వర్గం అంటే చాలా అభిమానం ఈయనకి. సో ఈయన రెగ్యులర్గా లేఖాహస్త్రాలు సంధిస్తుంటారు. ఆయనకున్న అనుభవంతో మంచి చెప్తుంటారు, ఎలాగ చెయ్యాలో చెప్తుంటారు, ఏం చేస్తే బాగుంటుందో చెప్తుంటారు. అయితే ఈయన చెప్పేవన్నీ కొంతకాలం వరకు జనసేన వాళ్ళకి అందరికీ బాగానే రుచించినాయి. అలా పవన్ కళ్యాణ్ గారు కూడా పెద్ద ఆయన కదా అని చెప్పి గౌరవించారు. ఆయన అందరూ గౌరవిస్తుంటారు. ఎందుకంటే ముద్రగడ పద్మనాభం గారి అంశం కూడా మనం చూస్తే ఆయన అంత దారుణంగా ఈయన మీద సవాళ్ళు చేసి రెడ్డి అని మార్చుకుని ఇంత చేసినా సరే ఆయన ఎప్పుడూ కూడా ఆయన అవమానించినట్లుగా మాట్లాడలేదు. ఆయన ఎప్పుడు కూడా మాట్లాడలేదు అవమానించినట్లుగా. పెద్ద ఆయన అని చెప్పి వాళ్ళ అమ్మాయి వచ్చినప్పుడు కూడా మంచిగానే మాట్లాడారు క్రాంతి గారు. సో ఆ ఎపిసోడ్ ఒకటి. హరిరామ జోగి గారిది మరొక రకం. ఈయన పొత్తు పెట్టుకోకముందు విస్తృతంగా లెటర్లు రాసేవారు, ఎన్ని టికెట్లు చేసుకోవాలో వాళ్ళే చెప్పేవారు, ఎక్కడెక్కడ పోటీ చేయాలో వాళ్ళే చెప్పేవారు, పవన్ కళ్యాణ్ ఏం చేయాలో ఆయనే చెప్పేవారు. పవన్ కళ్యాణ్ నుంచుంటే బాగుంటుందా, పవన్ కళ్యాణ్ కూర్చుంటే బాగుంటుందా, పవన్ కళ్యాణ్ తింటే బాగుంటుందా, పవన్ కళ్యాణ్ పడుకుంటే బాగుంటుందా, ఇలాంటివి కూడా ఇవ్వడానికి సిద్ధంగా ఉండేవారు. అంటే పవన్ కళ్యాణ్ వాళ్ళు ఏం చెబితే అది చేసే విధంగా ఉండాలి, అది వాళ్ళ ఆలోచన. అంటే పేటెంట్ హక్కులేవో జనసేనవి పవన్ కళ్యాణ్ గారివి వాళ్ళు తీసుకున్నారా అన్నట్లుగా జరిగిన ప్రచారం. ఇది నా అభిప్రాయం కాదు, అందరికీ తెలుసు. రామజోగి గారు పెద్దవాళ్ళంటే అందరికీ గౌరవమే. ఆయనకి కానీ ముద్రగడ పద్మనాభం గారు కానీ ఇదేమీ నా సొంతంగా చెప్పినవి ఏం కాదు. ప్రచారం జరిగిన అంశాలు మాత్రం నేను ముక్కుసూటిగా మీ ముందు ఉంచుతుంటాను. అది నా నైజం, నా తత్వం. అది ఇందులో క్రియేట్ చేయడమో, మ్యానిపులేట్ చేయడమో, లేకపోతే కొన్ని జోడించడమో ఇలాంటివన్నీ కూడా అవసరం లేదు. స్ట్రైట్గానే జరిగినట్లుగా. సో ఆయన శాసించే పనిలో వీళ్ళు పడ్డారు. శాసించడం, నువ్వు ఇలా చెయ్యాలి, నువ్వు అలా చెయ్యాలి, మీరు ఎలా చేస్తే ఎలాగా, అలా చేస్తే ఎలాగా అని. అది కొంతవరకు బాగానే ఉంటుంది. మన పేరెంట్స్ అన్నా కొన్ని చెప్తే బాగానే ఉంటుంది. కానీ మరీ ఇంకా అడ్డగోలుగా వాళ్ళకి నచ్చిందే చేయాలి, వాళ్ళు చేసిందే చేయాలంటే జనరేషన్ గ్యాప్ ఉంటుంది కదా. ఎందుకు వింటారు వాళ్ళు? వెంటనే రివర్స్ అయిపోతారు. ఒకసారి రివర్స్ అవ్వడం అలవాటు అయిందనుకోండి, ఇంక తర్వాత కంటిన్యూ అయిపోద్ది. అది ఎప్పుడన్నా ఎదిరించడం అన్నది మొదటిసారి ఎదిరించడమే కష్టం. దేన్నన్నా ఎవరినైనా ఒక్కసారి నెగిటివ్ ఫీలింగ్ వచ్చి రివర్స్ అయ్యామనుకోండి, ఇంక మరుసటి నుంచి ఇంకేం ఉండదు. వాళ్ళు ముఖం ఎత్తుకోలేరు, మనం ముఖం ఎత్తుకోలేము, అలా ఉంటుంది. సో అదే పరిస్థితి. విన్నారు. ఆయన ఆలోచన ఏదో ఆయనకు ఉంటుంది కదా. ఇప్పుడు మనం పాతకాలం ఆ టైప్లో లాగా అప్పుడు రాజకీయాల్లాగా చేయాలి అంటే ఇప్పుడు చేసే పరిస్థితి ఉండదు. జనరేషన్ చేంజ్ అయిపోయింది, రాజకీయాలు చేంజ్ అయిపోయినాయి. సరే ఆయన మంచి ఉద్దేశంతో చెప్పుండొచ్చు కానీ వినేవాడెవడు? ఎందుకు వినాలి? ఆయన పార్టీ, ఆయన డబ్బులు, ఆయన వర్గం, ఆయన ఫాలోవర్సు ఆయన చూసి ఓటేస్తారు. అంతేగాని ఎవరో 1 2 3 4 XYZ చెప్తే ఓట్లేసే పరిస్థితి లేదు కదా. అలాగనే అనుకున్నారు. అలాగనే అనుకుని ముద్రగడ గారు కానీ లేకపోతే హరిరామ జోగి గారు కానీ అప్పట్లో కొద్దిగా వాళ్ళు ఆయన మీద ఆగ్రహం, కోపంతో కొన్ని చర్యలు చేపట్టారు. ఏమైంది? కట్ చేస్తే పవన్ కళ్యాణ్ అందనాథ్ ఎత్తులో ఉన్నాడు. ఇప్పుడు వెళ్ళి అసలు టచ్ చేసే పరిస్థితి. సో ముద్రగడ పద్మనాభం గారు గౌరవంగా ఒప్పుకున్నారు, మార్చుకున్నారు, వెళ్ళిపోయారు. ఆయన పని ఏదో ఆయన చూసుకుంటున్నాడు. ఇంక దాని గురించి పెద్దగా బయటికి రావట్లేదు. అయిపోయింది. ఇంకా ఆయన రెడ్డి అని అనుకున్నాడు, పౌరుషంగా నిలబెట్టుకున్నాడు. అది చాలా గొప్ప విషయం. చాలామంది సవాళ్ళు విసిరారు. కొడాల నాని గారు సవాళ్ళు విసిరారు, రోజా గారు సవాళ్ళు విసిరారు. వాళ్ళు ఎవరు కూడా నిలబెట్టుకోలేదు. కానీ ఈయన అన్న మాట మీద స్టిక్ ఆన్ అయ్యి ఆయన ఐడెంటిటీయే కాపు, దాన్నే మార్చుకుని నిలబడినటువంటి ఆ వ్యక్తిత్వానికి ఓకే, అది తొందరపాటుతనం చెయ్యకూడదు. కానీ నిజంగా అలాగే ఇచ్చిన మాట మీద నిలబడే వాళ్ళు ఎంతమంది ఉంటారు? ఆ రకంగా ఎంతో కొంత ఆయన ఫాలోవర్స్ అందరూ మగోడరా, నిలబడ్డాడరా, అన్నదన్నట్టుగా చేసాడరా, ఏదైతే అవనీలే అని ఏదో వాళ్ళు మాట్లాడే పరిస్థితి. ట్రోల్ అవుతున్న అంశాలు నేను చెప్తున్నాను. ఇక హరిరామ జోగి గారు ఇంకా సైలెంట్ అయిపోయాడు. ఇంకా ఆయన పెద్దగా ఎవరిని పట్టించుకోడు. ఇంకేం పట్టించుకోవడానికి ఉంటుంది? వాళ్ళ అబ్బాయిది వెళ్ళేమని అందులో జాయిన్ అయ్యాడు వైఎస్ఆర్సీపీలోని.
ఇంక జనసేనతో సంబంధం ఏంటి? కొడుకు కంట పవన్ కళ్యాణ్ ఎక్కువ కాదు కదా ఎవరికన్నా రక్త సంబంధం కంట వేరే ఎక్కువగా ఉంటున్నారు అని చెప్పారు అంటే అది పెద్దగా నమ్మాల్సిన అవసరం ఉండదు. చాలా వరకు నా రక్త సంబంధం నా కొడుకు కంట నువ్వే చాలా ఎక్కువరా నాకు అని ఎవరన్నా చెప్పినా వినడానికి బాగానే ఉంటుంది, కానీ అది నిజం కాదు. నిజమయ్యే ఛాన్సెస్ చాలా 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 తక్కువ. వాస్తవం ఇది, ఎవరు చెప్పినా సరే. సో మరి వాళ్ళ అబ్బాయిని కాదని ఈయన అంటారా, ఇంకా సైలెంట్ అయిపోయారు అనుకున్నాం. కానీ మళ్ళీ మరొక లేఖ చేగుండి హరిరామ జోగి గారు సుదీర్ఘమైన 2 పేజీల లేఖ రాశారు. ఏంటయ్యా లేఖ సారాంశం అంటే, ఇంత చదివితే మరి మీకు కూడా ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి నేను జస్ట్ లైన్స్ చెప్తాను. పవన్ కళ్యాణ్ గారికి జరిగిన ఎన్నికల సందర్భంలో మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్గా ప్రకటించబడ్డారు. మరి ఎవరు ప్రకటించారు? ఓకే, ముఖ్యమంత్రిగా చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రిగా మీరు కాగలిగారు, చాలా సంతోషం. మీ ఇద్దరికూ శుభాకాంక్షలు తెలియపరుస్తున్నా. ఇంతవరకు కేవలం రాజకీయ నాయకుడిగా ప్రజల భవిష్యత్తు కోరి మీరు చేయగలిగింది తక్కువ. ప్రజాప్రతినిధిగా రాబోయే 5 సంవత్సరాలు చేయాల్సింది కొండంత. మీ ఉత్సాహం చూస్తుంటే చేస్తారని అనిపిస్తుంది. అయితే చేసింది తక్కువ, పబ్లిసిటీ ఎక్కువ కాకూడదు. సలహా, జోగయ్య గారి సలహా ఇది. ప్రజల అవసరాలు తీర్చేది మరియు వారు కోరుకునే దానికన్నా మిన్నగా ఉండాలి. గత ప్రభుత్వం చేసిన దాన్ని సమీక్షించడం, తప్పులు పడుతూ సమయాన్ని వేస్ట్ చేయడం కాదు మనకు కావాల్సింది. మీ ప్రభుత్వం ఏం చేయదలుచుకున్నారో శ్రీకారం చుట్టడంతో ముందుకు దూసుకుపోవాలి. సంక్షేమం, అభివృద్ధి సమపాలలో ఉండాలి. సంక్షేమ ఫలాలు ప్రజల అవసరాలు తీర్చే విధంగా ఉండాలి తప్ప రాజకీయ లబ్ధి కోరి మాత్రం కాకూడదు. ఉచితాలు అసలే కాకూడదు. అభివృద్ధి అంతా ఏ ఒక్కచోటో కేంద్రీకరింపబడి ఉండకూడదు. తమ కులానికో తమ ప్రాంతానికో పరిమితంగా ఉండకూడదు. తమ కులాలు మాత్రమే ఆర్థికంగా బలపడేదే ఉండకూడదు. గ్రామాల అభివృద్ధితో పాటు గ్రామీణ ఆర్థికాభివృద్ధి పెరగడమే ధ్యేయంగా ఉండాలి. హైలైట్ పాయింట్స్: మంత్రులు, ముఖ్యమంత్రుల నియోజకవర్గాల్లో మాత్రమే కాక అన్ని ప్రాంతాలు సమానంగా అభివృద్ధి చెందేటట్లు వికేంద్రింపబడాలి. ఇది హైలైట్ పాయింట్ అండి. ఎందుకంటే మొన్న ఈయనప్పుడే చురకలు అంటించడం మొదలుపెట్టారు. వాస్తవం కదా ఇది. మంత్రులు, ముఖ్యమంత్రులు అంటే మొన్న ఈయన కుప్పం వెళ్ళారు చంద్రబాబు నాయుడు గారు. అక్కడ కొన్ని వరాలు ఇచ్చారు. ఎయిర్పోర్టు కూడా తీసుకొస్తానని చెప్పారు. పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారు 3 రోజులు పర్యటించారు. ఆయన చాలా హామీలు ఇచ్చారు. సో ఈయన లేఖ ద్వారా వీళ్ళని కాస్త హెచ్చరిస్తున్నారు. మీరు ఏ ప్రాంతాల్లో ఉన్నారో వాటిని అభివృద్ధి చేసుకోకండి అని చెప్పి రాష్ట్ర ప్రజలకు అందరికీ కూడా ఈయన సలహా దీని ద్వారా, లేఖ ద్వారా అందరూ వింటారని. ఇక అధికారం అన్ని కులాలకు జనాభా ప్రాతిపదికన దక్కే విధంగా ఉండాలి. అధికారం అగ్రవర్ణాల వారికి మాత్రమే కాక బడుగు బలహీన వర్గాలకు కూడా సమానంగా దక్కేటట్లు శ్రద్ధ తీసుకోవాలి. సంపద రాష్ట్ర ప్రభుత్వానికి మాత్రమే పెరిగేటట్లు చర్యలు తీసుకోకూడదు. సంపద ప్రతి పౌరుడికి దక్కేటట్లు చర్యలు తీసుకోవాలి. అభివృద్ధి పోరాట చేపట్టే పనులు రాజప్రసాదాలు కాకూడదు. ప్రభుత్వానికి కానీ జనాభాకు కానీ తిరిగి ఆదాయం చేకూర్చే పనులు అయి ఉండాలి. అభివృద్ధి అంటే ఆదాయాలు తిరిగి రాని పంచాయతీ బిల్డింగులు, మండల జిల్లా పరిషత్ ఆఫీసు బిల్డింగులు, ఎంఆర్ఓ ఆఫీసులు, జిల్లా కలెక్టర్ ఆఫీసులు బిల్డింగులు, రాజప్రసాదాలు లాంటి సచివాలయాలు లాంటి కట్టడాలు కాకూడదు. మరి ఏంటో ఈయన మరి ఏమవ్వాలి? రోడ్లు, డ్రైనేజీలు, సాగునీరు, తాగునీరు, విద్యుత్ సౌకర్యాలంటి తోటి ప్రజా అవసరాలకు సంపద చేకూర్చబడ కార్యక్రమాలకు ప్రాధాన్యత ఇవ్వడం జరగాలి. గత ప్రభుత్వాల అవినీతిపై తీసుకునే చర్యలతో పాటు ప్రభుత్వ ఉద్యోగుల నుండి రాజకీయ నాయకుల వరకు ముందు మీ ప్రభుత్వ కాలంలో ఎవరు అవినీతికి పాల్పడకుండా తీసుకోవలసిన చర్యలపై ఆలోచించండి. వాళ్ళు ఎంత గొప్పవారైనా రాజకీయ నాయకుల అవినీతిపై మాత్రం ఉక్కుపాదం మోపాలి. ఇంకో హైలైట్ పాయింట్: రాష్ట్రంలో మీ పర్యటనలు ఆర్భాటంగా ఉండకుండా జాగ్రత్త పడాలి. ఉప ముఖ్యమంత్రి గారి పర్యటన, పవన్ కళ్యాణ్ గారి పర్యటన ఆర్భాటంగా కాకపోతే ఎలా ఉంటాయి? జనాలు ఊరుకుంటారా? ఫ్యాన్స్ ఊరుకుంటారా? ఇదొక సలహా. వెనకబడి ఉన్న కాపు కులస్తులకు రిజర్వేషన్ సౌకర్యం కల్పించండి. ఇది ఎప్పటి నుంచో అడుగుతున్నారు, ఉద్యమాలు కూడా చేశారు, సాధించుకోలేకపోయారు. ఈయన ఇప్పుడు వచ్చి దాని మీద మరి ఏ రకంగా సాధించగలరని చెప్పి ఆయన ఆశాభావం. ముఖ్యమైన వ్యక్తులు మిమ్మల్ని కలవదలుచుకుంటే సమయాన్ని కేటాయించండి.
హరిరామ జోగి లాంటి పెద్దలు ముఖ్యులు ఎవరైనా ఉంటే పవన్ కళ్యాణ్ గారు మీరు కలాలట, మీకు సలహా. కృష్ణా జిల్లాకు వంగవీటి రంగా పేరు పెట్టేటట్లు చూడండి, సినిమాలు చేయడం మానకండి, అయితే మీరు నటించే సినిమాలు సందేశాత్మక సినిమాలే ఉండాలి. ఇదండి హరిరామ జోగి గారి ఒక 2 పేరాల్లోని ముఖ్య అంశాలు. సందేశాత్మకమైన సినిమాలు మాత్రమే మీరు చేయండి. ఆయన ఒక మాస్ హీరో, పవర్ స్టార్. సందేశాత్మకమైన సినిమాలు, ఆధ్యాత్మిక సినిమాలు ఆయన తీస్తే ప్రజలు ఆదరించే పరిస్థితి ఉంటుందా? సరే, సినిమాలు మీరు చెయ్యండి, రాజకీయాలు దీన్ని చెయ్యండి, మీ అభిమానాన్ని అలరించండి అని చెప్పి సలహాలు చెప్తారేమో అని అనుకుంటారు. ఎందుకంటే జనసేనలకి ఇవి రుచించవు కదా. వాళ్ళు ప్రజలకు ఏం కావాలో ఆయన అధికారంలో చూపిస్తారు, వాళ్ళ ఫ్యాన్స్కి ఏం కావాలో సినిమాలో చూపిస్తారు. మనకెందుకండి ఇవన్నీ అంటున్నారు జన సైనికులు. హరిరామ జోగి గారికి ఆల్రెడీ చురకలు వేస్తున్నారు, ట్రోల్ చేస్తున్నారు. పెద్ద అయినా ఎందుకండి మీకు ఇవన్నీ, అనవసరం వాటిల్లోనే దూరుతున్నారన్నది వాళ్ళ భావన. మరి ఆయన ఎలా తీసుకుంటారో ఆయన ఇష్టం. అయితే గత ప్రభుత్వ కాలంలో ప్రజలచే నేరుగా ఎన్నుకోబడిన పంచాయతీరాజ్ సంస్థలైన జిల్లా పరిషత్తులు, మండల పరిషత్తులు, పంచాయతీలు తమ వాళ్ళు అంతవరకు ఉన్న అధికారులు కానీ ఫంక్షన్స్లో కానీ కోల్పోయి నిర్వీర్యం అయిపోయి నిద్రావస్థలో ఉన్నాయి. ఓకే, ఇవన్నీ కూడా ఫంక్షన్లో లేవు, అవన్నీ కూడా నిద్రావస్థలో ఉన్నాయని. దీనికి కారణం రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధులైన మంత్రులు, శాసనసభ్యులు అధికారాలను కేంద్రీకరిస్తూ వారిని మాత్రమే బలోపేతం చేయాలనే దుర్బుద్ధి మాత్రమే. ఇటువంటి నిర్ణయాలు ప్రజాస్వామ్యాన్ని కూనీ చేయడం అనాలి. ప్రజలు ఎన్నుకున్న ప్రజా సంస్థలపై విశ్వాసం లేకపోవడమే అనాలి. ఈ సంస్థలకు ఏ రకంగా బలోపేతం చేయాలో, వాటిని ఏ అధికారాలు అప్పచెప్పాలో, ఏ ఫంక్షన్స్ అప్పచెప్పాలో తెలియజెప్పడం కోసం అనుభవస్తులైన కూడిన ఒక కమిటీ వేయండి. వారిచ్చిన రిపోర్టు ఆధారంగా అతి త్వరలో చట్టాలను రూపొందించండి. ఈ సంస్థలు బలపడడానికి ముఖ్య అవసరం ఆర్థికం. ఈ సంస్థలు ఆర్థికంగా కూడా బలపడడం కోసం ఏం చేయాలో తెలియపరచవలసిందిగా ఈ కమిటీకి అప్పచెప్పండి. రాష్ట్ర అభివృద్ధికి బడ్జెట్ను ఏ ఒక్క ప్రాంతానికో కేంద్రీకరించకుండా అన్ని ప్రాంతాలకు, గ్రామాలకు వికేంద్రీకరించే చర్యలను ప్రాధాన్యం ఇవ్వండి. లేకపోతే గతంలో హైదరాబాద్ నగరంలో మాత్రమే పరిపాలనతో పాటు అభివృద్ధి కూడా కేంద్రీకరించబడడం వలన మిగిలిన ప్రాంతాలు వెనుకబడిపోవడం, తద్వారా రాష్ట్రం విడిపోయే పరిస్థితి ఏర్పడడం జరిగింది. పరిపాలన మొత్తం రాజధాని ప్రాంతంలో కేంద్రీకరించవద్దు, కానీ అభివృద్ధి మాత్రం వికేంద్రించబడాలి. ఇది అందరూ చెప్పే మాటలే, మొదటి నుంచి అనుకుంటున్నవే. అభివృద్ధి అన్నది ఖచ్చితంగా వికేంద్రించబడాలి. ఒక ప్రాంతానికి అభివృద్ధి ఉండకూడదు. దేశంలో ఎక్కడైనా ఎవరైనా మాట్లాడే మాటలే. ఇది పవన్ కళ్యాణ్ గారికి తెలియదా అని మరి హరిరామ జోగి గారు అనుకుంటున్నారా? చంద్రబాబు నాయుడు గారు తెలియదు అనుకుంటున్నారా? అయితే ఇదే పరిస్థితి ప్రస్తుతం మన రాష్ట్రానికి కూడా పట్టకుండా జాగ్రత్త పడండి. అది మొదటి నుంచి మాట్లాడే పరిస్థితే. ఎందుకంటే ఆర్థిక పరంగా ఆర్థిక రాజధానిగా విశాఖపట్నాన్ని ఐటీ హబ్గా చేయాలని చెప్పి ఎప్పటి నుంచో అనుకుంటున్నారు. 2014 నుంచే జరుగుతున్న అంశం. ఇంకా మళ్ళీ వేరే విభేదాలు ఇవన్నీ కూడా తీసుకురావడం అప్రస్తుతం అని చెప్పి జన సైనికులు మండిపడుతున్నారు, తెలుగుదేశం శ్రేణులు కూడా మండిపడుతున్న నేపథ్యం. అయితే ఇదే పరిస్థితి ప్రస్తుతం మన రాష్ట్రానికి కూడా పట్టకుండా జాగ్రత్త పడండి. గ్రామీణ ప్రాంతాల సమాన అభివృద్ధి కోసం ముఖ్యమంత్రి గారు కుప్పంలో ప్రకటించినట్ల ప్రతి గ్రామానికి ₹1 కోటి, ప్రతి మండలానికి 10 కోట్లు తక్కువ కాకుండా నిధులు మంజూరు చేయండి. గ్రామాల్లో ఏ పనులు చేయాలో నిర్దిష్టించండి. ఒక్కొక్క గ్రామానికి 10 కోట్లు. అసలు రాజధాని ఎలా కట్టుకోవాలరా భగవంతుడా, పోలవరం ఎలా కంప్లీట్ చేసుకోవాలరా దేవుడా అని చెప్పి ఈ 5 సంవత్సరాల్లో ఎలా చేయాలని చెప్పి వీళ్ళు మేధో మదనం చేస్తుంటే ఇప్పుడు అన్నీ ఈ బడ్డీలంతా తీసుకొచ్చి 10 కోట్ల గ్రామానికి ఇచ్చే పరిస్థితి ఉంటుందా? ఆదాయ వనరులు ఎక్కడి నుంచి వస్తాయి? అంటే ఇవి సూచిస్తున్నారా, లేకపోతే ప్రజలకు ఏమైనా వీళ్ళు ఎలా చెయ్యాలి, ఈ ప్రభుత్వం వచ్చింది కూటమి అని చెబుతున్నారా హరిరామ జోగి గారు? తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాల్లో, కృష్ణా జిల్లాలో ప్రతి గ్రామంలోనూ మంచినీటి వ్యవస్థ కలుషితమైపోయిన మాట వాస్తవం. వివిధ కారణాల వలన ఏ గ్రామంలోనూ రక్షిత తాగునీరు లేకుండా పోయిన మాట వాస్తవం. ఈ గ్రామాలకు డైరెక్ట్గా పైప్ లైన్ల ద్వారా గోదావరి, కృష్ణా నదుల నుండి మంచినీరు గ్రామాలకు తరలించడం చాలా అవసరం. ఇటువంటి స్కీములకు అధిక ప్రాధాన్యత ఇవ్వండి. మంచినీరు సౌలభ్యం నిమిత్తం కొల్లేరు ప్రాంతాన్ని ప్రక్షాళన చేయాలి. రాష్ట్రంలోని ఇతర వెనుకబడిన ప్రాంతాలతో పాటు తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాల్లో ప్రజలు ఆర్థికంగా వెనకబడిపోయి గ్రామాలు వెలవెలపోతున్న మాట నిజం. దీనికి ముఖ్య కారణం ఇక్కడ రైతులు, రైతు కూలీలు వారు ఆదాయపడి వ్యవసాయం లాభసాటిగా కాకపోవడం,
దీనికి సాగునీటి సమస్యలతో పాటుగా వ్యవసాయ ఖర్చులు పెరిగిపోవడం, పండిన పంటలకు గిట్టుబాటు ధరలు దక్కకపోవడం, గాలివానలు, అధిక వర్షాలు, వరదలకు పంటలు నష్టపోవడం లాంటి విపత్తుల కారణమనే చెప్పాలి. ఈ జిల్లాలను కూడా వెనుకబడిన ప్రాంతాలుగా గుర్తించాలి. ఉభయ గోదావరి జిల్లాలకి చెయ్యాలి. మిగతా ప్రాంతాలు మరి ఇందాక గ్రామాలు అన్నారు చూసారా హరిరామ జోగి గారు, మీరు చెబితే అన్ని ప్రాంతాలకి సబావుగా చెప్పాలి. పెద్దవారు రాజకీయ నాయకులు కానీ రాష్ట్రంలో ఉన్న గ్రామాలన్నింటికీ కూడా 10,000 కోట్లు మంజూరు చేయాలన్న ఆయన్ని ఉభయ గోదావరి జిల్లాలకు మాత్రమే ఆర్థిక పరంగా, లేకపోతే ఈ రైతులకు ఇచ్చేయండి అచ్చేయండి అందుకు రాష్ట్రంలో ఉన్న రాయలసీమ లేదా, ఉత్తరాంధ్ర లేదా, వెనుకబడిన ప్రాంతాలు శ్రీకాకుళం లేదా, విజయనగరం లేదా, అంటే దేన్ని సూచిస్తున్నదో మీకే విమర్శలు వస్తాయి. అది మీ విజ్ఞత, ఆలోచించుకోండి. ఇక వ్యవసాయ అభివృద్ధికి తగిన చర్యలు తీసుకోవాలి, పర్యాటకంగా అభివృద్ధి చేయాలి. తూర్పుగోదావరి జిల్లా గోదావరి పరివాహక ప్రాంతంలో సినీ పరిశ్రమ అభివృద్ధి చెందడానికి నాంది పలకాలి. ఈ జిల్లాలో రోడ్ల సౌకర్యాలు చాలా అధ్వానంగా ఉన్నాయి. రోడ్ల నిర్మాణానికి అధిక ప్రాధాన్యత ఇవ్వాలి. గోదావరి ఏటిగట్టు వీక్గా ఉన్న చోట పునం ఏటిగట్ల నిర్మాణాలకు ప్రాధాన్యత. నరసాపురంలో వశిష్ఠ నదిపై బ్రిడ్జి నిర్మాణానికి, ఆచంట నియోజకవర్గంలో అయోధ్య లంకలో గోదావరిపై బ్రిడ్జి నిర్మాణానికి ప్రాధాన్యత ఇవ్వాలి. ప్రతి నియోజకవర్గంలో 200 పడకల సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిని నియమించాలి. ప్రతి గ్రామంలోనూ ఒక గ్రామీణ ఆసుపత్రి నిర్మాణానికి పూనుకోవాలి. ప్రతి మండల కేంద్రంలోనూ ఒక కళ్యాణ మండపం నిర్మాణం జరగాలి. గ్రామాల అభివృద్ధితో పాటుగా గ్రామీణుల ఆర్థికాభివృద్ధి తగు చర్యలు చేపట్టాలి. చేతివృత్తుల పనులను ప్రోత్సహించాలి. ప్రతి మండలంలో ఒక స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ను స్థాపించాలి. కోకోనట్ పరిశ్రమలు వచ్చేటట్లు చేయాలి. అంతర్వేదిలో డ్రెడ్జింగ్ హార్బర్ నిర్మాణం జరిగేటట్లు చూడాలి. నరసాపురం సముద్ర తీర ప్రాంతాల్లో ఫిషింగ్ హార్బర్ నిర్మాణం జరిగేటట్లు చేయాలి. సముద్ర తీర ప్రాంతాలకు రోడ్ల సౌకర్యాలతో పాటుగా టూరిజం సెంటర్లు ఏర్పాటు చేయాలి. తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాల్లో అన్నా క్యాంటీన్ల బదులు డొక్కా సీతమ్మ క్యాంటీన్లను ఏర్పాటు చేయడం సౌకర్యంగా ఉంటుంది. తూర్పు పశ్చిమ గోదావరి గిరిజన ప్రాంతాలు చాలా వెనుకబడి ఉన్నాయి. ఈ ప్రాంతాల్లో రోడ్లు, మంచినీటి సదుపాయాలు, వైద్య సదుపాయాలు, విద్యాలయాలు, ప్రసూత ఆసుపత్రులు, కమ్యూనిటీ హాళ్లు వగైరా అభివృద్ధి పనులు అధిక ప్రాధాన్యతలు ఇవ్వాలి. ఈ 5 సంవత్సరాల్లో రాష్ట్రాభివృద్ధి, రాజధాని పోలవరం అభివృద్ధితో పాటుగా రాష్ట్రం మొత్తం అన్ని ప్రాంతాల సమాన అభివృద్ధికి జరిపించడమే ధ్యేయంగా ప్రభుత్వం కదలాలి. ఆనాడే కూటమి ప్రభుత్వం ప్రజాప్రభుత్వం అనిపించుకుంటుంది. గ్రామీణాభివృద్ధి ద్వారా, రూరల్ వాటర్ సప్లై శాఖల ద్వారా మీరు చేయగలిగిన అభివృద్ధి సంక్షేమ పనులు చాలా ఉన్నాయి. ఈ పనులు ప్రాధాన్యత ఇవ్వగలిగితే రాష్ట్రంలో సగభాగం అభివృద్ధి చెందినట్లే అని భావించవచ్చు. గ్రామీణాభివృద్ధికి గాను బడ్జెట్లో అధిక కేటాయింపులు జరగాలి. మీరు ఈ అభివృద్ధికి నడుం కట్టి పనిచేస్తారనే నమ్మకం ప్రజల్లో ఉన్నమాట నిజం. ప్రతి గ్రామానికి, మండలానికి అభివృద్ధి ప్రణాళిక తయారు చేయించండి. ఈ ప్రణాళిక అమలుకు ప్రభుత్వం పూనుకోండి. సగం రోజులు సినిమాలకు, సగం రోజులు రాష్ట్ర అభివృద్ధికి మీ కాలాన్ని వెచ్చించాలని కోరుతూ ఈ విశ్లేషణను ముగిస్తున్నాము. ఇదండి సుదీర్ఘమైన చేగొంటి హరిరామ జోగి గారి లేఖ. ఇందులో ఉభయ గోదావరి జిల్లాలు అద్భుతంగా ఉండాలి, సినిమా రంగం అక్కడ అభివృద్ధి చెందాలి, తప్పు లేదు. మిగతా ప్రాంతాలు కూడా అభివృద్ధి చెందాలి సారు. రాష్ట్రం అంతా అభివృద్ధి చెందాలండి. పవన్ కళ్యాణ్ గారు ఉభయ గోదావరి జిల్లాలకే ఉప ముఖ్యమంత్రి కాదు, చంద్రబాబు నాయుడు గారు కుప్పానికి ముఖ్యమంత్రి కాదు. వీళ్ళందరూ కూడా రాష్ట్రానికి నాయకులు, దిశానిర్దేశం చేసుకోవలసిన విజ్ఞులు. సో ఏ ప్రభుత్వం ఉన్నా హరిరామ జోగి గారు లాంటి పెద్దవాళ్ళు, రాజకీయ నిపుణులు లెటర్లు రాయాలి. వైఎస్ఆర్సీపీ ఉన్నప్పుడు రాయాలి, గతంలో తెలుగుదేశం పార్టీ ఉన్నప్పుడు రాయాలి. కానీ పవన్ కళ్యాణ్ గారు రాజకీయంగా ఎంటర్ అయినప్పుడు, పవన్ కళ్యాణ్ గారు ఎన్నికల్లో పోటీ చేస్తున్నప్పుడు మాత్రమే ఈ లెటర్లు రావడంలో సారాంశం ఏంటి అన్నది చాలామందికి అందుచిక్కని ప్రశ్న. ఎందుకంటే వాళ్ళకి వీళ్ళకి కుటుంబ సంబంధాలు ఏం లేవే. కాపు సామాజిక చాలామంది ఉన్నారు. గతంలో కాపు మంత్రులు లేరా? ఒక సామాజిక వర్గం ఉండదు కదా అని చెప్పి ఆయన సూచనలు సలహాలు ఇస్తున్నారు అనుకుందాం. గతంలో కాపు మంత్రులు లేరా? ఉన్నారుగా. మరి వాళ్ళ మంత్రివర్గంలో ఇదిగో మీరు మంత్రులు ఇలా చేస్తే బాగుండు, ఇది చేస్తే బాగుండు అని చెబితే బాగున్నాం. కానీ మళ్ళీ ఈయన లెటర్లు స్టార్ట్ చేసి పవన్ కళ్యాణ్ గారు ఇది చేయాలి, పవన్ కళ్యాణ్ గారు అది చేయాలి, పవన్ కళ్యాణ్ గారు ఇది చేస్తే బాగుంటుంది, మీకు ఇలా మంచి పేరు వస్తుంది, మీరు ఆధ్యాత్మిక చిత్రాలు తీయండి, లేకపోతే అందరికీ పనికొచ్చేలాంటివి ఏవో సందేశాత్మకమైన చిత్రాలు చేయండి, సగం రోజులు షూటింగులు చేసుకోండి, సగం రోజులు పాలన చేసుకోండి, మనకెందుకండి ఇవన్నీ అంటున్నారు వాళ్ళు. మనకెందుకండి ఇవన్నీని? ప్రశాంతమైన జీవితాన్ని మీరు సాగిస్తున్నారు. మీ అబ్బాయి గారు అందులో ఉన్నారు, వైఎస్ఆర్సీపీలోని. అనవసరంగా విజ్ఞులైన హరిరామ జోగి గారు ఒకప్పుడు పవన్ కళ్యాణ్ గారు మీ మాట వినేవారు, మీతో మాట్లాడేవారు, మీరంటే చాలా గౌరవం. అది గ్యాప్ వచ్చింది, కొన్ని అంశాలు అయినాయి. మీకు తెలుగుదేశం పార్టీతోటి అప్పట్లో పెద్దగా నచ్చలేదు వెళ్ళడం.
ఎక్కువ సీట్లు తీసుకోపోవడం నచ్చలేదు. సరే మీ దారి మీరు చూసుకున్నారు, ఆయన దారి ఆయన చూసుకున్నారు. ఎవరి దారి వాళ్ళు, వాళ్ళ దారిలో వాళ్ళు సక్సెస్ అయ్యారు. మీ దారిలో మీరు ప్రశాంతమైన జీవితం గడుపుతున్నారు. మళ్ళీ దీన్ని తీసుకొచ్చి కలకలం ఇది ట్రోల్ చేసి సోషల్ మీడియాలో ఇది పెద్ద వైరల్ చేసి మళ్ళీ ఈయన మొదలు పెట్టారని మీరు అనవసరంగా అందరితోటి మాటలు పడడం అన్నది మంచిది కాదు. జన సైనికులకైతే ఇవి రుచించవు. ఎందుకంటే గ్యాప్ వచ్చింది. నేను ముందే చెప్పాను, గ్యాప్ వచ్చిన తర్వాత ఇంక మనకి నచ్చవు. మనకి నచ్చుతున్నప్పుడు మనం ఎన్ని తిట్టినా సరే అవి చిలక పలుకుల్లాగే ఉంటాయి. మనకి నచ్చనోడు మనకి విరోధి అని ఒకసారి ఫిక్స్ అయిన తర్వాత ఆడు నువ్వు అన్న కోపం వచ్చేస్తుంది. ఏం అనవసరం లేదు, ఆడేం మనల్ని బూతులేని తిట్టనవసరం లేదు. నువ్వు అని ఏకవచనంతో మనకు కాలిపోద్ది. ఎరా నువ్వు అంటావురా అని స్టార్ట్ చేస్తాం. సో ఇదే పరిస్థితి. మంచిగా ఉన్నంతసేపు జరిగిపోయింది అది. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. సో మీరు వేరే రకంగా సూచనలు సలహాలు ఇవ్వగానే ఏదో ఉభయ గోదావరి వీటికి చెయ్యాలి, నీ సినిమాలు చేయాలి, ఈ సినిమాలు చేయకూడదు, ఇలాంటి సందేశాలు ఇచ్చి మీకున్న ఆ గౌరవాన్ని, మీకున్న మీ క్యాడర్లో ఏదైతే మీ సామాజిక వర్గానికి సంబంధించి కొన్ని మంది ఫ్యాన్స్ ఉన్నారు, పెద్ద ఆయనని గౌరవం ఉంది. ముద్రగడ పద్మనాభం గారు ఒక రకంగా ఆయన తీసుకున్నారు, ఇంకో రకంగా మీరు తీసుకోవద్దని చెప్పి మీ సామాజిక వర్గం వాళ్ళు మీకు ఇచ్చే సలహా. ఇది నా సలహా కాదండి, మీకు ఇచ్చే సలహా. అలాగే జనసైనికులకు కూడా ఇవేమీ రుచించవు. అయిపోయింది. ఆ ఎపిసోడ్లన్నీ కూడా క్లియర్ అయిపోయినాయి. ఇప్పటికైనా విజ్ఞతతో ప్రశాంతమైన జీవితాన్ని చేగుంటి హరిరామజోగి గారు గడపాలి అని చెప్పి మనస్ఫూర్తిగా జనసైనికులు కోరుకుంటున్నారు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న అంశాలు.